హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరి ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. తర్వాత నాగాల్యాండ్, ఇదేంటిది ల్యాండ్ 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 నాగంటేమే పాము, పాములకు ల్యాండ్, ల్యాండ్ ఆఫ్ స్నేక్స్, నాగాల్యాండ్. సో గుర్తు, నాగులు, పాములు ఎక్కువ ఉన్నాయంటే అక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయని అర్థం. అక్కడ ఖచ్చితంగా ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు అర్థం. ఎక్కడైతే ట్రైబల్స్ ఎక్కువ మంది ఉంటారో అక్కడ పండుగలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ట్రైబల్ వాళ్ళు ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్రైబల్ ఒక్కొక్క ఫెస్టివల్ జరుపుకుంటుంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనకు నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ మనకు గుర్తు వచ్చేది నాగా జాతి ఉంటుంది, కుకీలు ఇక్కడ ఉంటారు, నాగా కుకీ మనం చూసే. సో నాగా కుకీ, సో కుకీ డ్యాన్స్, నాగా డ్యాన్స్ ఆల్సో నోన్ యాజ్ బ్యాంబూ డ్యాన్స్. ఇక్కడ బ్యాంబూ డ్యాన్స్ ఉంది కదా. సో మిజోరంలో బ్యాంబూ డ్యాన్స్ అంటారు, చెరా డ్యాన్స్ అంటారు, చెరుకు గడ డ్యాన్స్ బాంబు, ఇక్కడ చెరా డ్యాన్స్, ఇక్కడ చెరా డ్యాన్స్, ఇక్కడ ఏమంటున్నాడు డైరెక్ట్గా బ్యాంబూ డ్యాన్స్ అంటారు, బ్యాంబూ డ్యాన్స్. ఓకే, ఆల్సో నోన్ యాజ్ కుకీ డ్యాన్స్ అన్నా బ్యాంబూ డ్యాన్స్ అన్నా ఒకటే. ఇక్కడ చెరా డ్యాన్స్ అన్నా బ్యాంబూ డ్యాన్స్ అన్నా ఒకటే. ఓకే, తర్వాత సాంగ్, నాగులు, పామును దూరుకోంది, పామును బయటికి లాగాలంటే నువ్వు సాంగ్ పాడాలా. ఏం పాడాలా? సాంగ్ పాడాలా. ఏ సాంగ్? చాంగ్ సాంగ్ పాడబడాలి, చాంగ్ పాట పాడాలా. పాడితే ఆ మెలోడీకి వస్తుంది. పాము మెలోడీ సాంగ్ వచ్చింది కాబట్టి వచ్చి పైటలో దాక్కునింది. ఎందుకంటే పాము పోతూ ఉంటుంది, మనం కొట్టాల్సిన అవసరం లే. అప్పటికే బెదిరిపోయి ఉంటుంది, భయపడిపోయి ఉంటుంది, కాపాడుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని కొట్టాల్సిన అవసరం లే. ఒక చిన్న అది పోయే దారిలో ఒక గుడ్డ వేసామనుకోండి, బయట గుడ్డ ఏదైనా సరే క్లాత్ వేసామనుకోండి, ఆ క్లాత్తో దూరుకుంటుంది అంతే. అంటే దాని అర్థం ఏంటంటే నాకు రక్షణ దొరికింది తప్ప దూరుకుంటుంది అంతే. కాబట్టి ఎప్పుడు కూడా పాములు మనం చంపకూడదు, పర్యావరణానికి అది కూడా ఒక రక్షక అది. కాబట్టి ఏం చేసినాం, ఈ యొక్క నాగాల్యాండ్ కాబట్టి బ్యాంబూ కావాలా. దాన్ని పట్టుకోవాలనుకుంటే కట్టే కావాలా. దాంతోపాటు ఏం చేయాలా, కొట్టకుండా ఉండాలంటే ఒక సాంగ్ పాడు. ఏ సాంగ్ పాడాలా? సాంగ్ పాడితే ఆ యొక్క మెలోడీకి అది పైట దూరుకుంటుంది. ఒక మెలోపైట, ఆ మెలోడీకి పైటలో దాక్కొని ఏమిటో రుకో అంటే ఆగుతుంది ఇంకా అంతే కదా. సో పైటలో దాక్కుంటానే నాకు దొరికిందిరా స్వామి ఆవాసం, నాకు రక్షణ దొరికిందిరా అనేసి దాంట్లో దూరుకుంటుంది, ఇంకా ఆగిపోద్ది. ఓకే, రుకో షారు అంటే ఆగు అని అర్థం. ఓకే, రుకో ఆగిపోద్ది, దాంట్లో పైటలో ఆగిపోతుంది ఇంకా రుకో షారు, అక్కడ ఆగిపోయింది. ఓకే, అకోక్కి. దెన్ రెంగ్మా డ్యాన్స్. ఓకే, రెంగ్మా ఏం చేసింది, కోక్ తాగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అకోక్కి. ఓకే, రెంగ్మా డ్యాన్స్. దెన్ నురాలిం కైవా. కుట్టిందనుకో, పాము కుట్టిందనుకో, నీకు ఏమొస్తుంది, నురగ వస్తుంది నోట్లో. పాము కుట్టిందనుకో దాన్ని వదిలేసి పర్లే. తర్వాత నువ్వు దాన్ని మళ్ళీ లక్షణం అనుకో, ఎక్కినావు అనుకో దాని మీదకి, దాన్ని బెదిరించావు. ఓకే, నీ పని పడుతుంది, అది నువ్వు డ్యాన్స్ చేయాలి మళ్ళీ. ఓకే, రెంగ్మా డ్యాన్స్ చేస్తావు. డ్యాన్స్ చేసి నురగ కక్కుని కైమ అయిపోతావు. ఓకే, కాబట్టి నాగాల్యాండ్ మనకి ఏం గుర్తురాలి మిత్రమా?
కుకీ డ్యాన్స్ రావాలి, కుకీలు ఎక్కువ ఉంటారు కాబట్టి బ్యాంబూ స్టిక్ ఉంది. సో పాముని స్టిక్తో కొట్టాలి, చంపకూడదు. సో చంపకుండా ఉండాలని ఏం చేద్దాం, పట్టుకోవాలి. ఎట్లా పట్టుకుంటావు? సాంగ్ పాడాలా. ఏ సాంగ్ పాడాలా? మెలోడీ సాంగ్ పాడాలా. సో మెలోడీ సాంగ్ పాడితే అది పైటలో దాక్కుంటుంది, పైటలో అంటే మెల్లో పైటలో దాక్కుంటుంది. అప్పుడు అది ఆగుతుంది. రుకో రుకో రుక్యో, అది ఆగుతుంది, పైటలో ఆగుతుంది. రుక్యో సారు. ఆ తర్వాత కోక్ అని అరుస్తుంది. ఓకే, కోక్ అని నువ్వు రెంగ్మా డ్యాన్స్ చేసుకోవాలి. నువ్వు అట్లా ఎప్పుడు రెంగ్మా డ్యాన్స్ అది దాని మళ్ళీ ఏమైనా దాని మీద డాట్ చేసామనుకో నేను కరిస్తే నురగ కక్కుతావు. నురాలిం. సో నురగ కక్కినాక నువ్వు కైమైపోతావు. ఓకే, కాబట్టి కుకీ డ్యాన్స్, దట్ ఆల్సో నోన్ యాజ్ బ్యాంబూ డ్యాన్స్, చాంగ్ సాంగ్. సో మెలో డ్యాన్స్ విధంగా మెలో డ్యాన్స్లో పైట. సో మెలో పైట తర్వాత ఏం చేయాలి? ఆగుతుంది. రెక్కో. ఓకే, రుక్యో సారు. ఆ కోక్కి రెంగ్మా నువ్వు డ్యాన్స్ చేస్తావు. ఎట్లా డ్యాన్స్ చేస్తావు? నురగ కక్కుంటావు. నురాలిం కైమైపోతావు. కైవా. సో దాంతోపాటుగా మనకు రెండు ఉన్నాయండి. చాంగ్ సాంగ్, ఇది కదా చాంగ్ సాంగ్. ఓకే, చాంగ్ ఉంది. చాంగురే పాటలే ఇక్కడ చాంగులో చాంగ్ సాంగ్. దెన్ జలియాంగ్. ఓకే, యాంగ్. ఓకే, సో యాంగ్. ఓకే, లామ్ వస్తే మిజోరం. ఓకే, యాంగ్ వస్తే నాగాలాండ్. లామ్ వస్తే రామ్. దెన్ యాంగ్ వస్తే ల్యాండ్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు మిజోరాం మరియు నాగాల్యాండ్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. సో ఇది నేను కూడా చెప్తాను, ఇది కూడా కొంచెం కష్టమైనటువంటిదే. ఎందుకంటే ప్రతి దానికి కోడింగ్ అనేది కష్టం. ఎందుకంటే మనకు 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోనే అన్నీ నేర్చుకోవడం మనకు కూడా కష్టమే. కానీ మన యొక్క కాంపిటీటర్ కంటే ముందు ఉండాలంటే తప్పదు. ఇవన్నీ కూడా కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మన ఏదో సొంతం చేసినట్టు కాదు. గతంలో అడిగినటువంటి బిట్లన్నీ కూడా గతంలో రైల్వేస్లో కానీ, ఎస్ఎస్సిలో కానీ, గ్రూప్స్లో కానీ, యూపీఎస్సీలో కానీ, ఏపీబీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ, సో ప్రతి దాంట్లో ఏదో ఒక సందర్భంలో అడిగినటువంటి ఫోక్ డాన్సెస్. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేసే ప్రసక్తి లేదు, నెగ్లెక్ట్ చేయకూడదు కూడా. సో అవన్నీ మనకు గుర్తుండవు కాబట్టి మనం ఉత్తమ అకాడమీ నుంచి మీకు ఏం చేస్తున్నాం, ఒక కోడింగ్ విధానంలో చెప్తున్నాం. ఈ కోడింగ్ కూడా గుర్తుంచుకునే కష్టమే అనిపిస్తుంది. కానీ 1కి 2 సార్లు 3 సార్లు 5 టైమ్స్ వాటిని రిపీటెడ్గా చదవడం వల్ల, రిపీటెడ్గా మీరు వాటిని రివైజ్ చేయడం వల్ల, రాయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల, మరి వాటి మీద మీకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయడం వల్ల, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క మైండ్ నిలిచిపోతాయి. ఒక్కసారి మైండ్లో నిలిచిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు దాన్ని కదపలేరు. అది ఎట్లా మైండ్లో నిలిచిపోతే మిత్రమా, అక్కడ జాగ్రత్తగా. ఎందుకంటే నేను కూడా మీలాగా ప్రిపేర్ అవుతున్నప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 150కి పైగా కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ నేర్చుకున్నా. ఇప్పటికి కూడా నా మైండ్లో ఉన్నాయి. మీరు ఏదైనా చెప్పగలుగుతాను. దానికి ఏమంటే మెయిన్ కారణం ప్రాక్టీస్. సో ఈ విధంగా వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు డెఫినెట్గా దీంట్లో మీరు మాస్టర్స్ అయిపోతారు. దీనికి ఎటువంటి డోకా లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా నేర్చుకుంటున్నారు. యూ హ్యావ్ దట్ కెపాసిటీ, క్యాపబిలిటీ. మీ దగ్గర అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాటిని మీరు నమ్మండి. సో థ్యాంక్ యూ.